ప్రాపర్గా ఫంక్షనింగ్ బాడీ ఫంక్షన్స్ కావాలి అనుకుంటే మనం ఈ హార్మోన్ సింపథిక్ అండ్ పారాసింపథిక్ సిస్టమ్స్ అన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా సో ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా తినడం, ఇవన్నీ కూడా చేస్తుంది. ఇంకోటి డే లైట్ అనేది మనకు ఫిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈరోజు చూస్తున్నాం, మనం పొద్దున్నే లైట్స్ వేసుకుని ఉంటాం, మరి నైట్ కూడా లైట్స్ వేసుకొని ఇంకా డే అంతా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. కానీ ఎప్పుడైనా మనం ఆలోచించినామో మనం ఎంత డే ప్రొలాంగ్ చేసుకుంటే అంత రెస్ట్ కూడా మనకి ఎక్కువ అవ్వాలని చెప్పేసి. నిజంగా మీకు ఇంకో క్వశ్చన్, వరల్డ్ వండర్స్ ఏమేమి ఉన్నాయో చెప్పగలుగుతారా మీరు? ఏమైనా సింపుల్గా తాజ్మహల్ అని చెప్తారు, అవునా? ఇంకా పిరమిడ్ అని చెప్తాం, ఇంకా గ్రేట్ వాల్. కానీ మీకు తెలియని ఇంకో వండర్ ఒకటి ఉంది, తెలుసా? ఏంటిదని? ఈ వండర్ కంటే ఇంకా వండర్ మించింది లేనే లేదు. అది మన హ్యూమన్ బాడీ. ఇంతకంటే వండర్ఫుల్ ఐటమ్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఏ విషయంలో ఆలోచించినా, ఏ యానిమల్స్తో కంపేర్ చేసుకున్నా దీనికంటే మించిన ఐటమ్ అనేది ఇంకో థింగ్ రానే రాదు. బ్రెయిన్ తీసుకుంటే కూడా 2% వెయిట్ బాడీలో ఉండి 20% ఆక్సిజన్ కన్సంప్షన్తో పనిచేస్తూ ఉంటుంది. న్యూరాన్స్కి వస్తే డాక్టర్ గారు కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్తో అందరూ కూడా ఈ కార్యక్రమం వరకు 10 నిమిషాల్లో అనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా పూర్తిగా ప్రాక్టీస్ ఎంత ముఖ్యమో దానికి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇంతకుముందు చెప్పినట్టు పతంజలి మహర్షి చెప్పినట్టు చిత్తవృత్త నిరోధగా మనం కఠినాసనాలు చేసి మనసుని బ్యాలెన్స్ చేయాలి. మన మానసిక ప్రవర్తన కానీ, నడవడిక కానీ, ఆచార వ్యవహారాలు కానీ అన్నీ కూడా మారగలగాలి. అప్పుడే మన యోగా యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా ఆసనాసు, ప్రాణాయామం చేసినా, ఏం చేసినా, ధ్యానం చేసినా మానసిక ఆధ్యాత్మిక ఆలోచన వైపు, మానవ విభజన యొక్క సార్థకత పొందడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం. యోగా యొక్క లక్ష్యం ఆత్మ పరమాత్మతో కలయిక అంటాం. మన ఆత్మను ఆ పరమాత్మ యొక్క దివ్యత్వ ఆలోచన వైపు కానీ, ఆ లక్షణాల వైపు కానీ, ఆచరణ వైపు కానీ ప్రయత్నం చేయడమే. మనం ఆ విధంగా ప్రయత్నం చేయాల్సిందే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ డైలీ ప్రాక్టీస్. ఏదో ఒకరోజు మానవ జన్మ సార్థకత పొందాలంటే ప్రతి నిత్యం మనం మన కోసం కేటాయించుకోవాలి. సెల్ ఫోన్ ఎలా ఛార్జింగ్ చేసుకుంటామో ఆ సెల్ ఫోన్ పనిచేయాలంటే మనని మనం ఛార్జింగ్ చేసుకోవాలంటే మనం చాలా మంది ఒకసారి గమనించండి. మా స్కూల్ లెవెల్లో ఎప్పుడైతే యోగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు బాగా చదవగలుగుతారు, రాయగలుగుతారు, ఎక్కువసేపు అలసిపోకుండా కలుగుతారు. మనం కూడా మన వృత్తి లోపల ఒక 1 అవర్ చేయగలిగితే దాన్ని ఎక్కువసేపు పని చేయవచ్చు, తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఎలాంటి అలసట ఉండదు. కాబట్టి ప్రాక్టీస్ అనేది డైలీ లైఫ్లో మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఇటువంటి ఆసనాస్ అనేది మీకు రెగ్యులర్గా మీరు కూడా ఎందుకు చేయలేమని చాలా ఈజీగా చేయగలుగుతారు. కానీ ఒకటే ఒక కారణం అది ఇక్కడ ప్రాక్టీస్ మాత్రమే. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ముఖ్య వక్తలు యోగా గురించి మాట్లాడతారు. అదేవిధంగా ఈరోజు హోమియోపతి ఐస్ దినోత్సవ సంబరాల్లో భాగంగా ఏదైనా చిన్న అనారోగ్యపరంగా ఉన్నా కొంత మనం హెల్త్ సపోర్ట్ తీసుకుంటూ, మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటూ మన డిఫాల్ట్గా ఆరోగ్యంగా ఉండాలి. మనిషి జన్మ అనేది ఇట్స్ డిఫాల్ట్ హెల్తీ. ఏదో చిన్న వచ్చినప్పుడు మళ్ళీ లైఫ్ లాంగ్లో మెడిసిన్ మీద డిపెండ్ అయితే అది ఇండైరెక్ట్గా ఇంకొక దానికి ఇంబ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ అయిపోయిన తర్వాత 9 గంటలకు పాత జిల్లా ఆసుపత్రి ప్రాంగణం లోపల హోమియోపతి, ఆయుర్వేద యునాని అన్ని కలిపి ఉచితంగా వైద్య శిబిరం కూడా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా మెసేజ్ ఇవ్వండి. పూర్తి ఉచితంగా ఉంటుంది. కాబట్టి చిన్న మనం ఇదొక రకంగా సేవలాగా, హెల్ప్ లాగా. కాబట్టి ఆ విధంగా ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరికీ. 21st డే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమం మనకు జిల్లా స్థాయిలో ఇంకా పెద్దగా చేసుకుందాం. ఎవరైతే మీరు అందరూ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ యోగా మనకు ఒక 2-3 మంత్స్ ఉంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీ అందరూ కూడా ప్రదర్శన పెడదాం. ఓకే, అందరికీ మళ్ళీ ఒకసారి మీకు అందరికీ అభినందనలు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు ఆధునిక సైంటిఫిక్